వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. ఇంతలో ఆ ఎస్ఐ కూడా వీళ్ళ మాటలు విని పైకి చూసి ఆశ్చర్యంగా లెగిసి నుంచుంటాడు. వదినా, ఇక్కడికొచ్చావేంటి అని కుర్చీ వేగంగా పక్కకు జరిపి వీళ్ళ దగ్గరకు పరుగు పరుగున వస్తాడు. సీత కూడా అతన్ని చూసి నిర్ఘాంతపోయి రుద్రా అని బోరున ఏడవడం మొదలుపెట్టింది. వదినా, ఏమైంది? అసలు నువ్వేంటిక్కడ? అన్నయ్యడి? ఈయనెవరు అని వరుసగా ప్రశ్నలు వేసేస్తున్నాడు. సీత అప్పటి వరకు ఆపుకున్న దుఃఖం ఒక్కసారిగా రుద్రప్రకాష్ని చూడగానే కట్టలు తెంచుకుంది. గుక్క పెట్టి ఏడుస్తుంది. అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావో చెప్పుదినా. సారథి గారు, కాస్త ఆ కుర్చీలా వేస్తారా అంటాడు కంగారుగా. సారథి ఇవ్వకుండానే ఒక్క అడుగు వెనక్కి వేసి గబాలున కుర్చీలు లాగి వీళ్లను కూర్చోమంటాడు. ఇద్దరూ కుర్చీలో కూర్చోగానే రుద్ర కూడా పక్కన కూర్చుని, ఎవరండి మీరు? మా వదిన ఎందుకంతలా ఏడుస్తుంది? ఏమైంది అసలు అని కంగారుగా అడుగుతాడు. నా పేరు రాధాకృష్ణ సార్, మాది ఈ పక్కనే పల్లెటూరు సామన్నగూడెం అనేలోపు సీత వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ, రుద్రా, మీ అన్నయ్య చనిపోయారంటున్నారు రుద్రా అని ఏడుస్తూ చెబుతుంది. రుద్ర కళ్ళు అమాంతం పెద్దగా తెరుచుకుంటాయి. ఎవరుదినా? ఎవరంటున్నారు? అన్నయ్య చనిపోవడమేంటి అంటాడు ఆందోళనగా. రుద్రా, నువ్వు ట్రైనింగ్కి వెళ్ళాక నెల క్రితం మీ అన్నయ్యను దేవరపల్లి స్కూల్కి ట్రాన్స్ఫర్ చేశారు. దేవరపల్లికా అని ఆశ్చర్యపోతాడు రుద్ర. అవును రుద్ర, వచ్చి నెల రోజులు అయ్యిందో లేదో ఆయన చనిపోయారంటున్నారు అని వెక్కి వెక్కి ఏడుస్తుంది సీత. నువ్వు కూడా అన్నయ్యతో పాటు దేవరపల్లిలోనే ఉంటున్నావా వదినా అని నిర్ఘాంతపోయి అడుగుతాడు. ఉంటే బాగుండేదేమో రుద్ర, నన్ను అత్తయ్యను వీలు చూసుకుని తీసుకువెళ్తానని చెప్పి ఆయన ఒక్కరే వచ్చారు. అవునా? కానీ మొన్న 23వ తారీఖు మీ అన్నయ్య దగ్గర నుంచి లెటర్ వచ్చింది రుద్ర. ఆ లెటర్లో ఆయన ఈ ఊళ్ళో నేను చాలా భయపడుతున్నట్లు చెప్పి నన్ను అత్తయ్య గారిని ఉన్న పలంగా బయలుదేరమన్నారు. అయితే పెద్దమ్మ కూడా వచ్చిందా? రాలేదు రుద్ర, రాలేదు. ఆ రోజు బాలేదని నువ్వు ముందెళ్ళు, నేను మంచి రోజు చూసుకుని వస్తానన్నారు అత్తయ్య. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఏ రోజైతే మీ అన్నయ్య లెటర్ పోస్ట్ చేశారో ఆ రోజే చనిపోయారంటున్నారు రుద్ర. నాకు ఏడుపు ఆగట్లేదు అని గుక్క పెట్టి ఏడుస్తుంది సీత. ఒక్క నిమిషం వదినా అని రుద్ర బ్యాగ్లో ఉన్న మంచినీళ్ళ బాటిల్ తీసుకుని గడగడ నీళ్లు తాగి, వదినా ముందు ఏడవడం ఆపు, ఇదిగో ఈ నీళ్లతో వెళ్ళి ముఖం కడుక్కునిరా అని బాటిల్ తన చేతికిస్తాడు. సీత ముఖం కడుక్కుని మళ్ళీ లోపలికి వెళ్ళి ఎర్రగా కందిపోయిన తన ముఖాన్ని చీర కొంగుతో తుడుచుకుంటూ ఆ కుర్చీలో కూర్చుని, రుద్ర, ఈయన రాధాకృష్ణ గారు. ఈయనే కనుక నాకు పరిచయం అవ్వకపోయుంటే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని. నిజంగా ఒక అన్నలా నన్ను ఎంత ఆదరించారో తెలుసా అని రాధాకృష్ణను పరిచయం చేస్తుంది సీత. రాధాకృష్ణకు కృతజ్ఞతగా చిన్నగా చేతులు జోడించి నమస్కారం చేస్తాడు రుద్ర. రాధాకృష్ణ వైపు చూసి, అన్నయ్య, ఈ అబ్బాయి మా మరిది రుద్రప్రకాష్ అని చిన్నపాటి సంతోషంతో చెబుతుంది. రాధాకృష్ణకు ఆ మాటతో కళ్ళు చెమరుస్తాయి. వెంటనే పైకి చూసి, భగవంతుడా, బ్రతికించావు తండ్రి అని నిట్టూర్చుకుని, సీత, నీ భర్త కోసం నీ ప్రాణాలు ఎక్కడ పోగొట్టుకుంటావో అని ఎంత భయపడ్డానో తెలుసా? ఇక నాకు ఆ భయం లేదు అంటాడు. రుద్రకు వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు వీళ్ళ వైపు. మీ వదిన చాలా ధైర్యవంతురాలండి. మీ వదిన లాంటి అమ్మాయి దొరకడం మీ అన్నయ్య అదృష్టం. ఆ ఊరంతా మీ అన్నయ్య చనిపోయాడంటున్నా చివరకు నేను ఎన్ని చెప్పినా ఎవరిని లెక్క చేయకుండా
నా భర్త చనిపోలేదని గట్టి నమ్మకంతో ఎవ్వరూ చేయలేని సాహసం చేసి ఈ పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టింది అంటాడు రాధాకృష్ణ గర్వంగా. ఇంతలో రుద్రలో కూడా అలజడి మొదలైంది. అన్నయ్య చనిపోవడమేంటి అని నిరుత్సాహంగా టేబుల్పై కూర్చుండిపోతాడు. తనను చదివించి ఈ స్థాయికి తీసుకువచ్చిన అన్నయ్య చనిపోవడమేంటని పిచ్చివాడిలా చూస్తున్నాడు. రుద్ర, నువ్వు కూడా అలా అనద్దు. ఆయన చనిపోలేదు. ఆయన ఎలా చనిపోతారు చెప్పు? ఆయన బ్రతికే ఉన్నారు రుద్ర, కానీ ఎక్కడ ఉన్నారన్నదే మనం తెలుసుకోవాలి అంటుంది జాలిగా ముఖం పెట్టి. అసలు ఆ రోజు ఏం జరిగింది వదినా? అన్నయ్య చనిపోయాడని ఎలా చెబుతున్నారు ఊరి వాళ్ళు? వివరంగా చెప్పొదినా. ఒక్క నిమిషం రుద్ర అంటూ బ్యాగ్లోంచి రఘురాం రాసిన ఉత్తరం తీసి రుద్ర చేతిలో పెడుతూ, ఇదిగో రుద్ర, ఈ ఉత్తరం 19వ తారీఖు పోస్ట్ చేశారు. అది నిన్నే నాకు చేరింది. అది చదివిన వెంటనే దేవరపల్లి బయలుదేరిపోయాను. బస్సులో వీళ్ళ అమ్మగారు పరిచయం అయ్యి సాయంత్రం 7 గంటలు దాటాక ఆ ఊళ్ళోకి వెళ్ళడం మంచిది కాదని ఈ రోజుకి మా ఇంటికి రమ్మని చెప్పారు. నేను కూడా భయపడి రేపు ఆయన్ను కలుద్దాంలే అనుకున్నాను. ఈరోజు ఉదయం ఎంతో ఆనందంగా ఆయన్ని చూద్దామని ఆ ఊరు వెళ్ళాను. అక్కడకు వెళ్ళాక నా గుండె పగిలేలా అందరూ ఒక్క మాటే, 19వ తారీఖు మీ ఆయన చనిపోయాడంటున్నారు అని జరిగినదంతా చిన్నగా చెప్పుకొచ్చేస్తుంది సీత. రుద్ర ఒక్కసారే నివ్వెరబోయి, 19వ తారీఖే చనిపోతే మరి మీకు కబురు పంపలేదా? అన్నయ్య శవాన్నైనా మీకు అప్పచెప్పాలిగా అంటాడు కోపంగా. నేను అదే అడిగాను ఆ ఊరి పెద్ద మనిషిని అని అమాయకంగా చూస్తుంది. ఏమన్నాడు? చాలా ఆవేశంగా మాట్లాడతాడు రుద్ర. మీ ఆయన శవం దొరకలేదు, కానీ రక్తంతో తడిసిన మీ ఆయన బట్టలు, వాచ్, చెప్పులు అడవిలో దొరికాయన్నారు. అవి అన్నయ్యవేనా? చూసావా నువ్వు అని కనుబొమ్మలు చిట్లించి అడుగుతాడు రుద్ర. సీత ఒక్కసారే తెల్లముఖం వేసి, చూడలేదు రుద్ర, మీ అన్నయ్య చనిపోయారు అనేసరికి నా బుర్ర అసలు పనిచేయలేదు. అవేమీ నేను అడగలేదు వాళ్ళని అంటుంది. అంటూ నిశితంగా రఘురాం రాసిన ఉత్తరాన్ని చదవడం మొదలుపెట్టాడు రుద్రప్రకాష్. అది పూర్తిగా చదివాక దాన్ని కోపంగా మడత పెడుతూ గంభీరమైన స్వరంతో, మా ఆయన కనిపించట్లేదని కంప్లైంట్ రాసి వదినా అని తన పక్కనే ఉన్న పెన్ను పేపర్ని సీతకిస్తాడు రుద్ర. సీత ఆదుర్దాగా ఆ పేపర్ తీసుకుని కంప్లైంట్ రాసి రుద్ర చేతికిస్తుంది. రుద్ర దానివైపే నిశితంగా చూస్తూ, పదవదినా, ఏం జరిగిందో తెలుసుకుందాం అని తలపై క్యాప్ పెట్టుకుంటాడు. అప్పటి వరకు మౌనంగా ఉన్న శారది ఒక్కసారిగా, సార్, ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించండి. ఇప్పుడు మీరు వెళ్ళిన ప్రయోజనం ఉండదు అంటాడు. రుద్ర కోపంగా సారథి వైపు చూస్తాడు. వెంటనే రాధాకృష్ణ కూడా, అవునండి, కాస్త ఓపికతో ఉండండి. మీరు అనుకున్న వెంటనే వెళ్ళిపోవడానికి అది మీ అత్తారిల్లు కాదు, దేవరపల్లి అంటాడు నెమ్మదిగా. అది దేవరపల్లి అని తెలుసు కాబట్టే ఈరోజు తప్పనిసరిగా అడుగు పెట్టి తీరతాను. ఎవడు నన్ను ఆపుతాడో చూస్తాను. పదవదినా అంటూ ఆవేశంగా ఆ కంప్లైంట్ పేపర్ తీసుకుంటాడు. రుద్ర, ఒకసారి ఆగు. వాళ్ళు చెప్పినట్లు మనం తొందరపడకపోవడమే మంచిదేమో అంటుంది సీత కూడా గాబరాగా. వదినా, నీకు కూడా భయమేస్తుందా? నా గురించి కాదు రుద్ర, నీ గురించి అని మళ్ళీ ఏడుపు ముఖం పెట్టేస్తుంది. ఇక్కడకు వచ్చేటప్పుడు నేను చాలా ధైర్యంతోనే ఉన్నాను. నిన్ను చూశాక నా ధైర్యం నీరు కారిపోయింది రుద్ర అంటుంది మళ్ళీ. ఏ వదినా, నిన్న కాక మొన్న జాబ్ వచ్చింది. నా భర్తను వీడేం కాపాడుతాడులే అనుకుంటున్నావా? నిస్సత్తువగా అడుగుతాడు రుద్ర. చచ్చా, అవేం మాటలు రుద్ర. నువ్వు ఎంత మంచి స్టూడెంట్వో, ఎంత తెలివైన వాడివో మీ అన్నయ్య నాకు పెళ్ళికి ముందే చెప్పారు. నేను భయపడుతుంది అందుకు కాదు.
మరి ఇంకేంటొదినా, ఆ అన్నయ్య ఏమయ్యాడో అని నా బుర్ర పగిలిపోతుంది ఇక్కడ అంటాడు విసుగ్గా. ఇందుకే రుద్ర, మీ అన్నయ్యకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనం ఆయన్ను వెతికే పనిలో నీకేదైనా జరిగితే ఆయన బ్రతికున్నా లేనట్లే. అందుకే వాళ్ళు చెప్పినట్లే మనం తొందర పడకపోవడమే మంచిది అంటుంది. వెంటనే రాధాకృష్ణ కూడా, అవునండి, మీరు ఒక పోలీసుగా ఆ ఊళ్ళో అడుగు పెడితే మీకు ఉన్న ఒక సమస్యకి ఇంకొన్ని సమస్యలు తోడవుతాయి అంటాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.